పరిశుద్ధ వాక్యముల నుంచి లూకాసు వర్తమానం 21వ అధ్యాయం 36వ వచనాన్ని సారి చదువుతారు బిగ్గరగా. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి శక్తి గలవారు అగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. 25వ వచనం, అక్కడే 25వ వచనం. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడినటువంటి జనాలతో శ్రమ కలుగుతుంది. చాలు. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు తన ప్రజలైనటువంటి వారికి ఒక హెచ్చరిక పూర్వకంగాను ఒక జాగ్రత్తతో కూడినటువంటి మాటలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మన ఒక్కొక్కరితో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు అనేక సూచనలు ఆ భూమి మీద జరుగుచూ ఉంటాయి. ప్రభు రాకడ కొరకు ఆయన యొక్క ప్రత్యక్షత కోసం నిలబడకుండగా, అందరూ శ్రద్ధగా వినాలి, నిలబడకుండగా వారు ఆయా వదంతులను ఆయా రకరకాల పరిస్థితులను చూసి కలవరపడేటువంటి వారికి శ్రమ, కలవరపరచబడకుండగా దేవుని సన్నిధిలో సముఖములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షత కోసం నిలబడటానికి శక్తి కలిగినటువంటి వారమై ప్రభు సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. పౌలు గారు పత్రికల్లో రాస్తున్నటువంటి మరొక మాట ఏంటంటే, తాను నిలుచున్నానని చెప్పుకుంటున్నటువంటి వాడు పడిపోకుండా చూసుకోవాలి. చెప్పండి, తాను నుంచున్నటువంటి వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. నిలబడి, చెప్పండి, ఈ పూట నేను చెప్పాలనుకున్న మాట ఏంటిదంటే నిలవబడి. చెప్పండి, ఏంటిది? ఇప్పుడు నేను నిలవబడ్డాను, మీరందరూ కూర్చున్నారు. ఏంటి? ప్రార్థన అయినాక మీరు నిలబడతారు. ప్రియ సహోదరి సహోదరా, ప్రతి మనిషి తెలిసిన కాడి నుంచి నిలబడాలన్న ఆశ ఉంటుంది. ఆస్తుల్లో, అంతస్తుల్లో, గౌరవాలలో, ప్రభావాలలో, మహిమల్లో, ఇంకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, వాళ్ళ ఉద్యోగాలలో వాళ్ళు నిలబడాలని, వారి వ్యాపారాలలో వాళ్ళు నిలబడాలని, వాళ్ళ చేతి పనుల్లో వాళ్ళు నిలబడాలని, వేరే వారి సహాయం లేకుండా నేనే నిలబడాలని భౌతికంగా చాలా మంది ఈ విధంగా నిలబడటానికి చాలా ప్రయాసపడతారు, ప్రాకులాడతారు, పరుగులు తీస్తూ ఉంటారు. అయితే ఒక ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ఎదుట నిలబడే అనుభవం ఒకటి ఉంది. దానిలో నిలిచి ఉంటే తప్పనిసరిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడనక్కర్లేనటువంటి వారముగా యేసుక్రీస్తు ఎదుట నిలిచి ఉందుముగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరా, మామూలు విషయం కాదు. దేవుని ఎదుట నిలబడాలి అని అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే
సర్వమును ఎరిగినవాడు, సర్వస్వము తెలుసుకున్నవాడు, భూమి పుట్టినది మొదలుకొని మనిషిని నిర్మించి మనిషి యొక్క ప్రతి కదలికలను గుర్తెరిగినటువంటి దేవాది దేవుడు. ఆయన ఎదుట నిలిచి ఉండాలి అని అంటే మామూలు ఆలోచన కాదు, మామూలు ఊహ కాదు. అది ఎంతో ధైర్యముతో కూడిన పని, ఎంతో దేవుని మహిమ ఎదుట, దేవుని ఎదుట నిలబడేటువంటి ఒక అర్హతలు ఈ భూమి మీదే దేవుని సన్నిధిలో మనం పొందుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎస్తేరు రాజు ఎదుటికి పోయి నిలబడటం కోసం 3 రోజులు ఉపవాసం ఉంది. చెప్పండి, ఎన్ని రోజులు? 3 రోజులు ఎస్తేరు దేవుని బిడల నిమిత్తం శాసనాలను మార్చటం కోసం తాను తన చెలికత్తెలు 3 రోజులు ఉపవాసం ఉండి, రాజు ఎవరు అంటే తన భర్తే. రాజు ఎవరో కూడా కాదు, మరలా రాజ్య పార్లమెంట్ లో రాజుల సమూహము దగ్గరికి వెళ్ళి ఒక పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా అలో ఉండదు ఏ ఒక్కరికి కూడా. అటువంటిది ఉపవాసం ఉండి డైరెక్ట్ గా రాజు సమూహానికి వెళ్ళి ఆయన ఎదుట నిలబడి ఉంది. ఒకసారిగా రాజదండం చూపితే ప్రియ సహోదరి సోదరు కొనముట్టి నీ దాసురాలనైనా నా మాటను మందించిందయ్యా, మా ఇంటికి భోజనానికి రమ్మని వేడుకుంది. ప్రియ సహోదరి సహోదరా, రాజుల ఎదుట ఒక సామాన్యుడు, ఒక ప్రధాని ఉన్నాడు, ఒక మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. వారి ఎదుట ఒక వ్యక్తి డైరెక్ట్ గా వెళ్ళి నిలబడాలంటే వాడికి అంత సీను ఉండదు, అంత సినిమా ఉండదు. ఎందుకనంటే అతనికి ఎన్నో పర్మిషన్లు కావాలి, అతన్ని ఎంతో చెకప్ చేయాలి, అతనిని ఎన్నో విషయాలలో పరీక్షించాలి. ఇతడు రాజుకు హాని చేయటానికి వస్తున్నాడా, రాజుకి మేలు చేయటానికి వస్తున్నాడా, రాజుని దగ్గర విచారణ చేయటానికి వస్తున్నాడా, రాజుని బాధ పెట్టే విధంగా వస్తున్నాడా అని అన్ని విషయాలలో పరిశోధించి ఎంతో మంది పరీక్షిస్తేనే రాజు ఎదుటికి తీసుకొని వెళతారు. ప్రియ సహోదరి సహోదరా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాబోతున్నాడు. రాజులకే రాజు, ప్రభులకే ప్రభు. ఆయన ఎదుట మనమందరం నిలిచి ఉందముగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఇక్కడ ఆయన ఎదుట మనం ఏ విషయాలలో నిలబడితే, ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడటానికి ఆ శక్తి సామర్థ్యతలు ఎలా కలుగుతాయో 1, 2, 3, 4 మాటలు ఒక్కొక్క రెఫరెన్స్ నేను చెప్పి క్లుప్తంగా నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. చదువుతారు నిర్గమాకాండం 17వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతారు. మోషే యెహోషువతో మన కోసం మనుషులను ఏర్పరచండి, వారిని తీసుకొని బయలుదేరండి, అమాలేకీయులతో యుద్ధం చేద్దాం. బాగేనండి. రేపు నేను దేవుని కర్రను తీసుకొని చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీదకి వెళ్ళి నేను నిలిచేదను. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఎందుకు మోషే? ఎవరెవరు చచ్చిపోతున్నారు, ఎవరెవరు యుద్ధం చేస్తున్నారు చూడటానికి వెళ్తున్నావా కొండ శిఖరం మీద? కానంటే కాదు.
మోషే ఎందుకు వెళ్తున్నాడో తెలుసా? ప్రార్థన చేయటానికి వెళ్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఎదుట రాజాది రాజైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన ఎదుట నిలబడటానికి భూమి మీద మనం నేర్చుకోవాల్సిన చక్కటి పాఠం ఏంటి తెలుసా? ప్రార్థనలో నువ్వు నిలబడాలి. చెప్పండి, ఎలా, ఎక్కడ నిలబడాలి? ప్రార్థనలో నిలబడాలి. చాలా మందికి ప్రార్థనలో నిలకడ అనేది ఉండదు. ప్రార్థన అనేది నిలకడ అనేది ఉండదు. చేసే విధంలో నిలకడ ఉండదు. ఇంత సమయం చేద్దాము అనుకొని ప్రార్థనలో ఏకీభవించిన దానిలో నిలబడే స్థితి ఉండదు. ఇలాగ ప్రార్థన చేద్దాం అని అనుకుంటారు, కానీ అలాగ చెయ్యరు. ఎలాగ చేస్తారనంటే పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధిలో మోషే ఇశ్రాయేలీలకు జయము కలుగునట్లుగా, ఇశ్రాయేలీలకి శత్రువుల మీద జయం కలుగునట్లుగా, నేను ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవుని కర్రను పట్టుకొని, ఇదిగో మీ అందరి గురించి నేను అక్కడ పర్వతం మీద నిలబడతాను, మీకును దేవునికి మధ్య ఒక వారధిగా, దేవునికి స్తోత్ర, ఒక సారథిగా, వారధిగా సేవకుడు విశ్వాసులకి దేవునికి మధ్య నిలబడి ఉంటాడు. సంఘములో దైవజనులు యేసన్న గారు ఎప్పుడు చెబుతాడు, సేవకుడు నిలబడితేనే విశ్వాసి నిలబడతాడు. సేవకుడు వాక్యం బోధిస్తే విశ్వాసి బ్రతికి తాను నిలబడి ఉంటాడు. సేవకుడు నిలబడకపోతే విశ్వాసులు పడిపోతారు. ఈ రోజున సాతాను కుతంత్రాలు బాగా గుర్తుపెట్టుకొని బాగా ప్రార్థన చేయాలి, మరింతగా కన్నీటితో ప్రార్థన చేయాలి. కారణం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరా, సంఘాన్ని సాతాను ఏమనడు. ఒక్క సేవకుడు 10,000తో మంది కూడినా ఏంటి విలువైన వాడు. 1,00,000 మంది విశ్వాసులు ఎంతమందో ఒక సేవకుడు అంత విలువ. ఏంటి 100 మంది విశ్వాసులు ఉంటే ఏంటి 100 మందితో కూడినటువంటి విలువ కలిగిన వాడు. అయితే విశ్వాసులను ఒక్కొక్కరినిగా ఏం చేయలేడు, కానీ ఏంటి సేవకుని ఒక్కడిని చెడిపితే, ఒక్కడిని పడవేస్తే విశ్వాసులందరూ పడిపోతారని వాడికి తెలుసు. అంత్య దినాలలో గర్జించు సింహం వల్లే సాతాను ఎవరిని మింగుదునా అని సంచరిస్తున్నాడు. మీకును దేవునికి మధ్యలో ఒక వారధిగా, సారథిగా సేవకుడు నిలిచి ఉండునట్లుగా మీరు సేవకుని కోసం ప్రార్థించాలి, సేవకుడు మీకోసం ప్రార్థించాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సంఘం నిలబడేటట్లుగా, ఏంటి విశ్వాసి నిలబడేటట్లుగా, ఉపదేశం నిలబడేటట్లుగా, ఏంటి ఈ పరిచర్య ధర్మాలు నిలబడేటట్లుగా, విశ్వాసులకి జయాలు కలిగేటట్లుగా సేవకుడు నిలిచి ఉండాలి. ఆమేన్. సేవకుడు నిలిచి ఉండేటట్లుగా నిన్ను నీవు సేవకుని కోసం ఉపవాసం ఉండి ప్రార్థించాలి. అయ్యా, ఆయన ఆ పర్వతం మీద నిలిచి ఉంటే మాకు ఇక్కడ జయము. అయ్యా, ఆయన ప్రార్థనా గదిలో మా కోసం ప్రార్థన చేస్తూ ఉంటే మాకు మా పనుల్లో, మా వ్యాపారాల్లో, మా ఉద్యోగాల్లో మాకు జయము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మాకు జయం. చూడండి, దేవుని కర్రని చేత పట్టుకొని పోయి అలాగా పర్వతం మీద నేను ఉంటాను. అయ్యా, చలి పుట్టుతుందేమో నీకు, పర్వాలేదు. అయ్యా, రగ్యం తీసుకెళ్తావా? వద్దు. అయ్యా, ఎలాగుంటావు? నీ చేతులు ఎత్తి అలాగ ప్రార్థన చేస్తూ ఉంటా. ఒక్కడివి అవుతావేమో, తోడేళ్ళు వస్తాయేమో, చిరతపుల్లో, పర్వాలేదు, దేవుడు ఉంటాడు నాతో. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మీరందరూ మన కోసం జనాలను సమకూర్చుకొని యుద్ధానికి వెళ్ళండి. అమాలేకీయులు ఉన్నారు, ఏంటి ఈ విధంగా దేవుని ప్రజల నిమిత్తం, దేవుని సేవకుల నిమిత్తం ఏంటి అమాలేకీయులు విరోధముగా పోరాడుచున్నారు. మీరు వారి మీద పోరాడండి.
పోరాడినప్పుడు మీకు జయము కలిగినట్లుగా నేను పర్వతం మీద మీ అందరి కోసం నిలిచి ఉందును. దేవునికి స్తోత్రం. నేనంటాను ఈ పూట, ప్రియ సహోదరి సహోదరా, ఈ సేవకుని స్థానంలో నిన్ను మీ అందరిని పెడితే ఏంటి, నీ ప్రాంతంలో అన్య ప్రాంతం, యేసు ప్రభుని ఎరుగని ప్రాంతం ఏంటి, యేసు క్రీస్తు కోసం ఒక్కడవి ప్రార్థనలో నిలబడితే నీ ప్రాంతం అంతకి నా దేవుడు రక్షణ కలగచేయునుగాక. ఆమేన్. సంఘం కోసం, సేవకుని కోసం ఒక్కడవి నిలబడితే ఏంటి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏంటి, ఇండియా దేశంలో ఏంటి, ఈ మత పిచ్చగలిగినటువంటి వాళ్ళ చేతుల్లో పడకుండా సంఘాలు భద్రపరచబడవంటారా? కాపాడబడలేవా? ఈ మత ఉన్మాదుల చేతుల్లో పడకుండా దేవుడు కాపాడలేడా? కాపాడుతాడు. ఈ రోజున నిలబడి ప్రార్థనలో నిలిచి ఏంటి మొరపెట్టే అనుభవం లేదు. ప్రార్థనలో నిలిచి మొరపెట్టే ఆ స్థితి లేదు. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఎంతసేపు ప్రార్థనలో నిలిచి ఉంటున్నావు? ప్రియ సహోదరి సహోదరులు, ప్రారంభంలో రక్షించబడినప్పుడు ఏంటి, ఆ ఉద్యమంతో 1 గంట సేపు ప్రార్థన చేశావు. ఆ తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్న కొలది ఏంటి, అనేక విచారాలు, అనేక సమస్యలన్నీ పెరిగిపోతున్న కొలది ఏంటి, అందరి గురించి తెలుసుకున్న తర్వాత ఏంటి, ఇప్పుడు ప్రార్థన మనస్సు రావట్లేదు. కనీసం 2 నిమిషాలు ఏంటి కళ్ళు మూసి మోకరించి ప్రార్థన చేసుకుందన్న ఆ జాస కూడా రావట్లేదు. మరి నీ ద్వారా, నీ వలన, నీ ప్రాంతంలో, నీ కుటుంబంలో ఎవరు రక్షించబడతారో ఒకసారి చెప్పండి. ఆఖరికి నీ భర్తే రక్షించబడట్లేదు, నీ భార్య రక్షించబడట్లేదు, నీ కుమారుడే రక్షించబడట్లేదు. మోషే అంటున్నాడు, అమాలేకీయుల మీద జయం కలిగినట్లుగా నేను పర్వతం మీద నిలిచి ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో ఏంటి, లోకం మీద, లోకంలో ఉన్న అపవాది మీద జయము కలుగునట్లుగా ప్రార్థనలో నిలిచి ఉండండి. ఆమేన్. భోజనాల దగ్గర క్యూలో నుంచోటం, ఓట్లేసే కాడ క్యూలో నుంచోటం ఏంటి, ఎంతసేపే నుంచుంటాం. చిన్న సాక్షి చెబుతాను. నేను మొన్న ఓటు వేయడానికి పోయా మా ఊరికి. 13వ తారీఖు పొద్దున్నే నసరపేటలో దిగి బస్సులు ఏమీ లేవు. అక్కడ నుంచి ఇంచుమించు ఒక 30 కిలోమీటర్ల అమరావతి పక్కన మాది గ్రామం. మా నాన్నగారు ఊరు, అక్కడ ఉంది నాకు ఓటు. ఆడికి వెళ్ళా. ఎప్పుడు వెళ్ళాను? సాయంకాలం 5 గంటలకు వెళ్ళా. ఎందుకు? అంతా అయిపోతారు, ఈ తాగుబోతు మోకాలంతా కివ్వే ఉండదు, ప్రశాంతంగా ఓటేసి రావచ్చు. అప్పుడు చూస్తే అప్పుడు ఇంచుమించు 150 మంది ఉన్నారు నాకు ముందు. ఇంకొక అర్ధ గంటలో తీసేస్తారంటున్నారు. ఓరి తండ్రి, ఇంత దూరం వేసి ఆ ట్రైన్లో వెళ్ళాను, ఇంత దూరం వచ్చి ఓటు అయిపోతే ఎట్లా పోవా అని నిరాశ పడుతూ ఉన్నా. నుంచున్నా ఒకటే కంపు తాగుబోతుల మధ్య. ఎట్లా చేయాలి ప్రభా, నువ్వే చూసుకో ప్రభా అనుకుంటున్నా నుంచొని. దేవుడు ఏం చేశాడు తెలుసా? మొత్తం మీద ఒక్కొక్కడు ఓటేసి రావడానికి 1/2 గంట పడుతుంది. 1/2 గంట. ఒక్కొక్కడు ఓటేసి బయటికి రావడానికి 1/2 గంట పడుతుంది. ఇదిగో మచ్చ. ఏం జరిగింది తెలుసా? మొత్తం మీద ఒకడు లోపలికి ఇల్లు రాలేదని ఒకడికి ఆవేశం వచ్చింది. ఒక తాగుబోతు కుర్రోడికి, లోపల ఏం చేస్తున్నారా అని కేకలేస్తే ఒక్కడు కూడా బయటికి పంపించండి, ఏం చేస్తున్నారా అని. వాడు ఏదో పూర్తి మాటలు మాట్లాడి, నేను మాట్లాడకూడదు కదా, వాడు మాట్లాడాడని. వాడు మాట్లాడేసరికి ఇంకొకడు ఉన్నాడు కదా వాళ్ళోడు, మా వాడిని అంటామని పుచ్చేట్టు వాళ్ళు కొట్టాడు, ఇస్త్రి కొట్టాడు వాడిని. ఈయన్ని కొడతామని ఈ కివులో ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు తనుకుంటున్నారు బయట. కివు లేదు. తిన్నగా నేను వెళ్ళిపోయి సార్ నువ్వు రాండి, మీరు ఓటేద్దరుగాని అన్నాడు లోపల ఆఫీసర్. తిన్నగా నేను వెళ్ళి ఓటేస్తుంటే పోలీసు వచ్చి ఉతికి పడేసాడు వాళ్ళందరినీ. ఉతికి పడేసి నేను ఓటు వేసి బయటకు వచ్చేసరికి మళ్ళీ యథావిధి క్యూలో ఉన్నారు.
వాళ్ళు ఏమంటారు తెలుసా, సార్ నువ్వు భలే లేవు సార్, వెనకాల ఉన్నవాడు ముందుకెళ్ళిపోయావు అంటున్నాడు. దేవుడు నన్ను ఓటీపీయటానికి మీ అందరిని తప్పించేసాడు. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా హల్లెలూయా. 150 మంది అంటే ఎప్పుడు అవ్వాలండి? అసలు నేను ఓటు వేస్తానా? మొత్తం మీద ఏంటి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వచ్చేసా. హల్లెలూయా. తర్వాత నేను వచ్చేసి బయటకు వచ్చి నాకు ఒక్కొక్కరిని చూసుకుంటూ వస్తుంటే, ఒరే గొడవైందా అక్కడ, గొడవైంది కదరా అని అంటే, అవును సార్, మళ్ళీ లాఠీ కార్లు వచ్చి తగిలిచ్చి అందరు లైన్లో ఉంచారు. అందరు లైన్లోకి వచ్చారు. అంతకుముందు లైన్లో ఒక్కడన్నా బతిమలాడుకుంటున్నా, సార్ ట్రైన్ ఉంది, నాకు 8 గంటలకు ట్రైన్ వెళ్ళాలి, అమరావతి ట్రైన్, ప్లీజ్ సార్ నేను మళ్ళీ గుంటూరుకి వెళ్ళాలి, ఓటేయండి సార్, నేను పాస్టర్ని. ఉన్నాను సార్, మీకే ఉండాలిగా క్రమం అంటున్నాడు వాడు. మీకే ఉండాలి కదా క్రమం, మాకండి ముందు ఎలాగెళ్తారు, మేము పొద్దున్న నుంచి నుంచున్నాం, ఉన్నాడు సార్ అంటున్నాడు ఒకడు తాగుబోతుడు. ఓరి ఇట్టుందా అని చెప్పి దేవుడు అట్లా లేపడేసాడు అంతే. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. పోయిన వారం చెబుదాం అనుకున్నా కానీ కృతజ్ఞత చర్చి ప్రారంభోత్సవం అని చెప్పలేదు. ఓకే, నిలిచి ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి? ఎక్కడబ్బా? ఓట్ల ఎలక్షన్లోనా? ఎక్కడ చెప్పండి? ఎక్కడ? ప్రార్థనలో. నీ కుటుంబీకులు మారాలి, నీ ప్రాంతపస్తులు మారాలి, సంఘ క్షేమంగా ఉండాలి అని అంటే ఏంటి? చక్కగా దేవుని సన్నిధిలో నీవు ప్రార్థనలో నిలిచి ఉందోగాక. చప్పట్లు కొట్టు గట్టిగా, చప్పట్లు కొట్టు గట్టిగా. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలను నీయు తప్పించేదవు. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలను నీయు తప్పించేదవు. నీ ప్రత్యక్షత నాకై రారాజుగాది వచ్చేదవు. నీ ప్రత్యక్షత. చప్పట్లు చప్పట్లు, 2 చేతులు. రారాజుగాది వచ్చేదవు, రారాజుగాదిగి నా యేసయ్యా. నా స్తుతియాగము నైవేద్యములై ధూపము ఓలే నీ సన్నిధానము చేతువు నాకు సహాయము. ఓరి వెను వెంటనే వెంటనే. ప్రసంగం చాలా ఉంది. హల్లెలూయా. మనము ప్రార్థనలో నిలిచి ఉండాలి. ఆయన దగ్గర నిలబడాలి అని అంటే, ఆయన దగ్గర నిలబడాలి అని అంటే ఇక్కడ నువ్వు ఎక్కడ నిలబడాలి? ప్రార్థనలో. నా డబ్బు మీద నేను నిలబడ్డాను, నా ఉద్యోగం మీద నేను నిలబడ్డాను, నా వ్యాపారం మీద నేను నిలబడ్డాను, మంచిదే, భౌతికంగా కావాలి. అయితే ఆత్మ సంబంధంగా దేవుని దగ్గర నిలబడాలనంటే ప్రార్థనలో నిలిచి ఉండాలి. సెకండ్ వన్, రెండో మాట నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. భయపడొద్దు, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరకనే నిలిచి ఉండండి. ఇవాళ అందరూ నుంచొని ఉంటారా ఇలా ప్రసంగానికి? నుంచొని ఉంటారా వాక్యం ఇవాళ? హల్లెలూయా చెప్పాల. హల్లెలూయా. రోజు నేను ఒక్కడిని నుంచుంటాను, ఇవాళ మీరందరూ కూడా నుంచొని ఉంటారా? ప్రసంగం బాగుంటుంది కదా, నుంచోగలుగుతారా? బాబు ఎందుకులే, ముసలోళ్ళు ఉన్నారులే. హల్లెలూయా చెప్పండి. ఏమంటున్నాడు మోషే? నేడు మీకు కలుగచేయు రక్షణ మీరు ఊరకనే. చెప్పండి ఎలాగా? ఊరకనే నిలిచొని చూడండి.
నేడు మీకు కనిపించిన శత్రువులు రేపటి నుంచి ఇక మీకు కనిపించరు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక రేపు మీకు కనిపించరు. మీరు ఊరక నిలిచిని చూడండి. ఏం చేద్దాం అని భయాందోళనలతో, కలవరాలతో మనిషి రోజున చాలా సతమతం అవుతూ ఉంటాడు. దేవుని నమ్ముకున్నటువంటి వాడు, దైవజనులు యేసయ్య గారు అందుకే పాడారు, పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. చూడండి, మీరు ఏమీ అటు ఇటు పరిగెత్తొద్దు. పరిశుద్ధ వాక్యం ఏం చెబుతుంది తెలుసా? విశ్వసించు వారైతే కలవరపడరు. ఆమేన్. చెప్పండి, ఏమవ్వరంట? ఏంది మీరు ఇంత డిమ్ముగా ఉన్నారు వాతావరణం లాగా? వాతావరణం ఎట్ట మారితే మీరు కూడా ఎట్ట మారుతారా? ఎండ ఉన్నప్పుడు కళకళ్ళాడుతూ ఉంటారు, ఎండు కొంచెం మబ్బు పడిసరి, ఇక వర్షం పడిందంటే తడిసిన కోడి పెట్టలా కొంతమంది ఇక ఏ టవాలు ఉంటే ఆ టవాలు కప్పుకొని వస్తూ ఉంటారు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఇక తడిసిన కోడి పెట్టలాగా ఇక అలా గుమ్ముకొని ఉంటారు అనమాట. వాళ్ళనే చూసి పౌలు గారు అంటాడు, ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, ఏంటి ఇలా సంబంధులని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో రాసాడు. ఇప్పుడు చదవద్దులేదు, మన సబ్జెక్ట్ కాదు ఇది. ఊరక నిలుచొని చూడండి. ఆ పాస్టర్ గారు మేమేం చేయదు, ఏం చేయదు, మాట్లాడిన కూడా మాట్లాడదు, వద్దొద్దు. మీకు నేడు కలగచేసే రక్షణ విషయమై మీరేం చేయొద్దు, మౌనంగా ఉండి స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఆ స్తోత్ర శబ్దం కూడా అలా. ప్రియ సహోదరి సహోదరా, అప్పుడు దేవుని కార్యం జరగటం మీరు చూస్తారు. దేవునికి స్తోత్ర. దేవుని రక్షణ మీ మీదకి రావటం చూస్తున్నారు. దేవుని యొక్క కార్యాలు మీ మీదకి రావటం చూస్తున్నారు. దేవుని ఆశ్చర్య కార్యాలు మీ మధ్యలో జరుగుచూ ఉన్నాయి. దేవుని సంఘంలో జరుగుచూ ఉన్నాయి. నీ కుటుంబంలో జరుగుచూ ఉన్నాయి. అన్నయ్య, మా అత్తయ్య మాటికి తిడుతుంది, అన్నయ్య మౌనంగా ఉండు. హల్లెలూయా. అన్నయ్య, మా కోడలు ఒకటే అన్నయ్య అన్నం పెట్టుకుని వేధిస్తుంది, అన్నయ్య మౌనంగా నిలిచి చూడు. అట్టని చెప్పి మీ కోడలు కానరాకుండాని కాదు, ఆమెలో ఉన్నటువంటి, మీ అత్తలో ఉన్నటువంటి ఆ కోరత్వం నేటి నుంచి రేపు నుంచి ఇక కనిపించదు. దేవునికి స్తోత్ర చెప్పాలండి, హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధిలో మౌనంగా నిలిచి ఉండుట దేవునికి స్తుతి చెల్లించుట. చెప్పండి, మౌనంగా నిలిచి ఉండుట దేవునికి స్తుతి చెల్లించుట. ఎప్పుడు ఏ సందర్భాలలో మిమ్మల్ని పటామని కొడతా నేను వచ్చి, అప్పుడు చూడాల, చెంపకి లాగించి పీకేసి సైలెంట్గా వెళ్తా ఉంటా. అప్పుడు మీలో ఇదిగో ఈ వాక్యానుసారమైనటువంటి జీవితం మౌనంగా ఉంటే, అన్న ఎందుకు కొట్టాడో, ప్రేమతో కొట్టాడా, లేకపోతే గర్దింపుతో కొట్టాడా, లేకపోతే అభిషేకం రావాలని కొట్టాడా అని నువ్వు తలంచి మౌనంగా ఉన్నవనుకో, దానికి తగిన ఆశీర్వాదాలు వస్తాయి. కొట్టండి, జోక్ చెప్తాను. చూడండి, దేవుని సన్నిధిలో మీ భర్త భార్య దగ్గర, ఏంటి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర, ఏంటి ఇంటి ఎదురోళ్ళు ఇంటి పక్క వాళ్ళ దగ్గర కొన్ని విషయాలలో గొడవలు, ఏంటి అనవసరమైనటువంటి విషయాలు, కొన్ని సాతాను తెచ్చిపెట్టేటువంటి కలహాలు, ఇవన్నిటిలో నువ్వేం చేయాలంటే ప్రియ సహోదరి సోదరా, మౌనముగా నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్ర. సాతాను పలు విధాలుగా టార్చర్ పెడతాడు. పారిపోకూడదు. హాగరు మన చర్చి పక్కన ఆయన ఆదాం గారు, ఆయన పేరు ఆదాం, ఆయన పేరు ఆదాం, కానీ ముస్లిం భాషలో ఆడాం అని ఏదో పెట్టుకున్నాడు. మొత్తం మీద మక్కాకి వెళ్ళాడు. నిన్న మన చర్చికి ఏంటి ఇన్వైట్ చేద్దామని వెళ్తే ఆయన మక్కాకి వెళ్ళి వచ్చాడని అన్ని విషయాలు అయ్యే చెబుతున్నాడు. మన ఆగర్ గురించి, అబ్రహాం గారి గురించి చెబుతున్నాడు. అయ్యా, మీరు అబ్రహాం అంటారు, మేము ఇబ్రాహీం అంటాం.
ఆయన పాదాలు ఇంకా ఉన్నాయి, ఆయన పాదాల గుర్తులు. అబ్బచ్చా, మా యేసు ప్రభు ప్రయాసపడి శ్రమలు పడి రక్తం కాచిన గుర్తులు ఇంకా ఉన్నాయి. నేనే ఆయనకు ఒక గుర్తుని, ఆయన సజీవుడిగా ఉన్నాడన్న గుర్తుని ఆయన చెబుతుంది. అదే హాగరు ఆ ఇంటి నుంచి పారిపోతున్నప్పుడు ఒక నీటి బొగ్గ ఉబికింది కదా, అదే మక్క అన్నాడు. అబ్బచ్చా, మాకెప్పుడో తెలుసు. హల్లెలూయా, నీకు ఇప్పుడు తెలుసా? మాకెప్పుడో తెలుసు. నీకు ఇప్పుడు తెలిసా? మాకెప్పుడో తెలుసు. ఇస్మాయిల్ నాడు పడైతే ఆడికి నీళ్ళ కోసం ఆగరి అరుస్తూ ఉంటే అక్కడ ఒక నీటి బొగ్గ ఒకటి ఉబ్బుకింది, దేవదూత దిగి వచ్చింది. నువ్వు అక్కడికి వెళ్ళు. నువ్వు ఎందుకు పారిపోతున్నావు అమ్మాయి? సిగ్గు లేదా నీకు? చిన్నతనంగా లేదా? అత్తింటి మీ యజమానురాల దగ్గర నుంచి ఎందుకు పారిపోతున్నావు? నిలిచి ఉండాడా? నిలిచి ఉండమంటావా? ఒకటే శ్రమలు, అక్కడ బాధలు, సమస్యలు. ఆ కుటుంబంలో ఎలా నిలిచి ఉండాలి నేను? కొంతమంది కోడళ్ళు ఉంటారు, నేను ఎవరి గురించి చెప్పట్లేదు. పెళ్ళి అయ్యి అవ్వక తలికే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎన్నో ఊహలు ఊహించుకుంటా ఉంటారు. మా అబ్బాయికి పెళ్ళి అయింది, నేను మనసు మీద కూర్చొని ఉంటాను, నా కోడలు టీ కప్పు తీసుకొస్తుంది, భోజనం తీసుకొస్తుంది, ప్లేట్ కడుగుతుంది. ఇలాగా తండ్రి చేసుకున్న కొడుకు అలా తల్లి తండ్రి ఎన్నో ఊహించుకుంటారు. అమ్మగారు వచ్చి రాంగులను అడుగు పెట్టిందో లేదో 3 రోజులు అయిపోయింది, ఇంకా అంతే, తిరగటం అయిపోయిందో లేదు, ఇక అంతే. పక్కకి వెళ్దాంపా, వేరే ఇల్లు పెట్టు, నేను ఉండలేను ఇక్కడ. ఏమైంది నీకు? దీని దగ్గర నేను ఉండలేను, పక్కకి వెళ్దాంపా అంటది. ఎందుకంటే ఇది పెద్ద సోమరిపోద్ది. ఇంటికాడ ఏదైనా పని చేసి బాగా కొంచెం అమ్మ నాన్న చూసుకున్నది అయితేనేగా అత్త మామ అమ్మలాగా నాన్నలాగా కనపడతారు. ఏ రోజు చేసింది కాదు కదా. ఇక్కడికి వచ్చి ఇక రోజు భాషలు తోమాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు ఉడసాలి, కడగాలి, తోమాలి, అన్నీ చేయాలి. ఇక నేను చేయలేను, ఎందుకంటే ఆడనుకో సీక్రెట్ వాడి చేత చెప్పచ్చు. హల్లెలూయా, వాడి చేత చెప్పచ్చు. 4 గోడల మధ్య ఎవరు చూస్తారు? ఆ 4 గోడల మధ్య ఎవరు చూడరు. కాబట్టి నేనే రాణిలాగా కూర్చుంటాను, ఆడే నాకు పని మనిషిలాగా ఉంటాడు అని ప్లానింగ్. అబ్బా, ఖతర్నాకులబ్బా. హల్లెలూయా, హల్లెలూయా. నిలిచి ఉండు. ఈరోజు నువ్వు కోడలివి, రేపు నువ్వు అత్తం అవుతావు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు కోడలివి, ఈరోజు నువ్వు అత్తని ఎలాగ చూసుకుంటావో, ఈరోజు నువ్వేమి ఎత్తుకున్నావో, రేపు రోజున అదే కోసుకుంటావు. దేవునికి స్తోత్రం. ప్రేమను పంచావా మీ అత్తమామలకి? మీ అమ్మ నాన్నలకి ప్రేమలు పంచావా? అలాగ శ్రమలైన, బాధలైన, కష్టాలైన, కరువైన, హింసలైన అక్కడే నిలిచి ఉన్నావా? తప్పనిసరిగా రేపు రోజు నువ్వు అత్తవవుతావు, నువ్వు మామ అవుతావు. తప్పక నా దేవుడు ఒక ఆశీర్వాదకరమైన జీవితం నువ్వు చేయుదుగాక. ఆమేన్. ఈ విధంగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండుట ద్వారా అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. కదిలిపోతే హాగరు కదిలిపోయింది. షారాయి దగ్గర వేధిస్తున్న వేధింపులకు నిలబడకుండా పారిపోయింది ఆ పిల్ల. పారిపోయేసరికి దేవదూత చేత హెచ్చరించబడి ఆడికెళ్ళు, ఎదురు పెడుతుందండి, బాధ పెడుతుందండి, అయినా పర్వాలేదు, అక్కడికి వెళ్ళి నీ సంతానాన్ని నేను ఇసుక రేణుల్లాగా నేను ఆశీర్వదించబోతున్నా. చెప్పలు కొడదాం గట్టిగా, నీ సంతానాన్ని నేను ఇసుక రేణులుగా ఆశీర్వదిస్తున్నా. అందుకే మన సహోదరుల ప్రతి వారి ఇళ్లల్లో ఎంతమంది? డజను, అతి తక్కువ అయితే అర డజను, లేకపోతే ఇక ప్రొడక్షన్ డజన్ మందికి పైనే. హల్లెలూయా. కానీ క్రైస్తవుల బిడ్డలైతే 2 లేకపోతే 3. వీళ్ళు ఎవరంటే స్టార్స్. చెప్పండి, ఎవరు? ఆకాశంలో వెలుగుతున్న స్టార్స్. ఎందుకంటే మన ఆత్మీయ తండ్రితో చెప్పిన విషయం ఏంటంటే, మీ సంతానము ఆకాశంలో నక్షత్రాల వలె ప్రకాశించుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సోదరా, ఎందుకు ఎలాగ ఎప్పుడు ఈ ఆశీర్వాదాలు వస్తాయి అంటే నిలిచి ఉండాలి. ఈ గుంటకల్ ప్రాంతానికి నేను రాకముందు
ఎంతోమంది సేవకులు పరిస్థితుల్ని, మనుషుల్ని బట్టి నిలబడలేక పారిపోతూ వచ్చారు. మీ కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. నిలబడలేక పారిపోయారు. సేవకులే పారిపోయారు. ఏంటి, నిలబడలేకపోయారు. నేను ప్రభువు నన్ను పంపించిన తర్వాత ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నానో, ఎన్ని నిందలు ఎదుర్కొన్నారో మీకు ఇక్కడ కూర్చున్నటువంటి ఒక్కొక్కరికి తెలియందేం కాదు. ఇంకొకడు అయితే నాకు ఎదురైనటువంటి పరిస్థితులు ఎప్పుడో పారిపోయేవాడు. ఇప్పుడు 3 సంవత్సరాలు నిండొస్తుంది, 4వ సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాను. ప్రియ సహోదరి సహోదరా, నిలిచి ఉండుట ద్వారా చక్కటి ప్రార్థనా మందిరం కట్టబడింది. నిలిచి ఉండుట ద్వారా ఇక్కడ ఒక ప్రార్థనా మందిరం కట్టబడింది. నిలిచి ఉండుట ద్వారా ఓరవకొండలో కూడా పరిచర్య ప్రారంభించబోతున్నాం. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళి స్థలాలు హాలులో ఎన్ని తిరిగేసి వచ్చాను. నిన్న పగలంతా అక్కడే ఓరవకొండలో తిరిగేది. ఆదివారం సాయంకాలం ఆరాధన ప్రారంభించబోతున్నాం. ప్రార్థన చేయండి, ప్రభు త్వరగా ఆ ప్రాంతాల ద్వారాలు తెరుచునుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. శ్రమకు, బాధకు, హింసకు, ఇబ్బందులకు నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. ఉన్నప్పుడు దేవుని ద్వారా ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా నా దేవుడిని కలుగ చేయనుగాక. మూడవది కీర్తన గ్రంథం 135వ కీర్తన. 135వ కీర్తన 2వ వచనం. 135వ కీర్తన 2వ వచనం. 135వ కీర్తన 2వ వచనం చదువుతున్నారు. క్లారిటీ చదువుతున్నాక ఇవాళ. యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలిచి ఉండువారులారా యెహోవాని స్తుతించండి. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. మన దేవుని మందిరములోని నిలిచి ఉండువారులారా చెప్పండి. ఎవరులారా? ఇవిగో మనమందరం ప్రతి ఆదివారం చక్కగా మందిరానికి వచ్చి వర్షిప్ చేసుకుని వాక్యం విని దేవుని ఆశీర్వాదం పొందుకొని వెళ్తున్నాం. అన్యజనులతో ఈ మాట చెప్పట్లేదు. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో స్తుతించి ఆరాధన చేస్తున్న తన బిడ్డలకు దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని మందిరంలో నిలిచి ఉండువారులారా, మన దేవుని మందిరపు ఆవరణములో నిలిచి ఉండువారులారా దేవుణ్ణి స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. ఇది ఒక వెయిటింగ్ హాల్. ఇది విడిది గది. ఒక పెళ్లి కూతుర్ని బాగానండి పెళ్లి ఇంటికి, పెళ్లి పీఠాలకి తీసుకెళ్లేటప్పుడు పక్కన విడిది ఇంటికి తీసుకెళ్తారు. పెళ్లి కూతుర్ని డైరెక్ట్గా పెళ్లి కొడుకు ఇంట్లోకి తీసుకెళ్లరు. ఆ రాత్రికో ఆ ఉదయానికి దిగినప్పుడు తప్పనిసరిగా విడిది ఇంట్లో పెడతారు. ఇది ఒక విడిది ఇల్లు లాంటిది. ఆ విడిది ఇంట్లో ఏం చేస్తారు? పెళ్లి కూతుర్ని అని అంటే అలంకరిస్తారు. ఏం చేస్తారు? ఎలాగా? పెళ్లి కుమార్తెకు లాగా. చెప్పండి, ఎలాగా? ఇక ఆమెకి ఏం తెచ్చారు అవన్నీ తగిలిస్తూ ఉంటారు. ఇక ముక్కుకి, చెవులకి, మెళ్ళలో, నెత్తి మీద, ఇంకా ఎక్కడ పడితే అక్కడ గొలుసులు పిచ్చిదాల్లాగా చేసి పెడతారు. ఇక చక్కటి అందమైనటువంటి తెల్లటి ఆ పెళ్లి సారీ కట్టించి ఒక పెళ్లి కుమార్తె లాగా ఒక వేలుని వేసి అక్కడ రెడీ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, మన దేవుని మందిరములో నిలిచి ఉండువారులారా, ఆమేన్, హల్లెలూయా, మీరు దేవుని యొక్క రాజ్యానికి రాకడకు
ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఆయన్ని మనము ఎదుర్కొందుముగాక. ఎలా? పెళ్లి కుమార్తె వలె. పెళ్లి కుమార్తె వలె. చూడండి, ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి చక్కటి మాట ఏంటంటే, ఆమె తనకు తానే సిద్ధపరచుకొనును. ఆమె పెళ్లి కుమార్తె వలె తనకు తానే సిద్ధపరచుకుంటుందంట. అంటే ఇదిగో ఈ విడిది ఇంట్లో, ఈ వెయిటింగ్ హాల్లో, ఈ దేవుని మందిరంలో దేవుని గుణగణాలన్నీ, పెళ్లి కుమారుని యొక్క గుణగణాలన్నీ తెలుసుకొని పెళ్లి కుమారుడికి ఇష్టం వచ్చినట్లుగా మనం రెడీ అవ్వాలి. ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయ అలంకారముతో మన ఒక్కొక్కరిని అలంకరింపజేయునుగాక. మన ఒక్కొక్కరిని పెళ్లి కుమార్తెలుగా అలంకరింపజేయునుగాక. ఆమేన్. అది ఇక్కడే మాత్రమే అవుతుంది, ఇంక ఎక్కడ అవ్వదు. ఒక సామాన్యపు ఒక మనిషి ఇక్కడికి వస్తే ఆత్మీయ అలంకారం, ఆత్మీయ అలంకారం అంటే సుబుద్ధి, చక్కటి ఆత్మ వరాలు, పరిశుద్ధాత్మ, మారు మనస్సు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అనుభవం, ఇవన్నీ కూడా ఇక్కడే కలుగుతాయి. ఇక్కడ లేకుండా వేరే ఒక చోట కలగవు. అందుకనే నా దేవుని మందిరములో నిలిచి ఉండు వారులారా, దేవుణ్ణి స్తుతించండి, దేవునికి స్తోత్ర, దేవుని కొనియాడండి, దేవుని స్తుతించండి. ఎందుకో తెలుసా? మనలను పెళ్లి కుమార్తెలుగా మారుస్తూ ఉన్నాడు. మనలను పెళ్లి కుమార్తెలుగా మారుస్తూ ఉన్నారు. దేవుని యొక్క పెళ్లి కుమారుడు రాజాది రాజని యేసుక్రీస్తు మేఘారుడై మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆ మధ్యాకాశంలో ఆయన్ని ఎదుర్కోవటానికి మనమందరము కూడా ఇక్కడ నిలిచి ఉండాలి. చెప్పండి, ఎక్కడ నిలిచి ఉండాలి? ఎక్కడ? చెప్పండి, ఎక్కడ? ఏం జెంట్స్ చెప్పట్లేదు. ఎక్కడ నిలిచి ఉండాలి బాబు? చెప్పాలి, ఎక్కడ నిలిచి ఉండాలి? ఆదివారం అయితే మీరు ఎక్కడ నిలిచి ఉండాలి? దేవుని మందిరము. పొలాలు కాదు, వ్యాపారాలు కాదు, ఉద్యోగాలు కాదు, చేతి పనులు చోట కాదు, లేదా పెళ్లిళ్ళలో కాదు, పెడాకుల్లో కాదు. యాడికి వెళ్ళారు అక్కయ్య? నిన్న ఆదివారం పెళ్లికి వెళ్ళా. యాడికి వెళ్ళారట? పెళ్లికి. ఎందుకు పెళ్లికి ఆదివారం విడిచిపెట్టి నువ్వు నిలబడాల్సిన ప్లేస్ ఏది? ఒక ఆత్మీయురాలు ఒక పరిశుద్ధమైన మందిరంలో నిలిచి ఉండాలి. పరిశుద్ధరాలు ఎలా ఉంటుందంటే పెళ్లికి వెళ్ళి పెళ్లి కూతురులాగా ఉంటుంది. పెళ్లి కూతురు డెకరేషన్ చేసుకోవాలి, కానీ ఏం పెళ్లి కూతురు లాగా అయిపోతాయి. ఆడ పెళ్లి కూతురు ఎవరో కూడా అర్థం కాదు. ఇక వాట్సాప్లో ఎన్ని చూడట్లేదండి. పెళ్లి కూతురికి కట్టాల్సిన తాళి పెళ్లి కూతురు జడ పట్టుకోవాల్సిన దానికి కట్టేసాడు. వాడికి మనసులో ఎప్పటి నుంచో ఉంది. హల్లెలూయా. దొరికిందిరా, ఇక్కడే దొరికింది, ఎక్కడ ఛాన్స్ లేదని చెప్పేసి వాళ్ళు వాయిస్తానే ఉన్నారు. వాళ్ళు బ్రాహ్మణులు వాయిస్తానే ఉన్నారు. వీడు డైరెక్ట్గా ఈ పిల్ల జడెత్తింది దానికి పోయి సకాల మీద కట్టేస్తున్నాడు. జడ ఎత్తించుకున్న పెళ్లి కూతురికి కాదు, జడ ఎత్తిన మనిషికి కడుతున్నాడు. ఇదేంటండి? ఎవడు ఆపలేకపోతున్నాడు. 2 3 ఆగండి, 3 3 అయిపోయింది. చివరాఖరికి ఆమె ఏలు పట్టుకుని తిరగాల్సిన ఈమె ఏలు పట్టుకుని తిరుగుతుంది అక్కడ గిర్రమని. పెళ్ళిళ్ళకి ఎందుకు ఆ డెకరేషన్ అంటే అందరు చూడాలి కదా అన్నయ్య, నీకు తాలిబొట్టు కడతారేమో. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. పెళ్లి కొడుకు నువ్వు కాదు కదరా, నువ్వెందుకు అంత డెకరేషన్ అయిపోయావు? నువ్వు కాదు కదా పెళ్ళి. అబ్బా పెళ్ళి అంటే ఏమి రెడీ అవుతారబ్బా కొంతమంది. ఆ రెడీ కాదు అవ్వాల్సింది, ఇక్కడ అవ్వాలి రెడీ. ఆమేన్. హల్లెలూయా. ఎవరి ద్వారా అవ్వాలి తెలుసా? పరిశుద్ధాత్ముడు ద్వారా అవ్వాలి. చప్పలు కొట్టి గట్టిగా. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని రెడీ చేయాలి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అలంకరింపజేయాలి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అలంకరింపజేయునుగాక. ఆమేన్. నా దేవుని మందిరములో చెప్పండి, నిలిచి ఉండువారులారా, దేవుడు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన్ని మనము ఎదుర్కొందుముగాక. సాదాగా సేదాగా కాదు ఎదుర్కోవాల్సింది, పెళ్లి వస్త్రాలతో ఎదుర్కొందుముగాక. ఆమేన్. సాదాగా సేదాగా వెళ్ళి పెళ్లి వస్త్రం లేకుండా వెళ్తే ఏమైందో తెలుసా? మత్తయి సువార్త మనలో రాయబడి ఉంది.
ఏంటి, నీకు ఒక పెళ్లి వస్త్రం ఇచ్చాను, ఆ పెళ్లి వస్త్రం ఏదని పెళ్లి వస్త్రం ఏంటి లేకుండగా మడత పెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళాడంటే పెళ్లి విందులోకి. నీకు ఒక వస్త్రం ఇచ్చాను ఏది అని అడుగుతుంటే ఉందగా సీట్ కింద వేసుకుని కూర్చున్నా. ముందు అర్జెంట్గా ఇన్ని కాళ్ళు చేతులు కట్టేయండిరా, తీసుకెళ్ళి వెళ్ళిపోయి చీకట్లో పడేయండి. చూడండి, యేసయ్యని ఎదుర్కొనే విషయంలో కూడా ఎలాగ వెళ్ళాలంటే ఆయన సిద్ధపరిచిన వస్త్రాలతోటే వెళ్ళాలి. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ అనే వస్త్రం, మహిమ అనే వస్త్రం, వాడబారినటువంటి కిరీటాలు ధరించుకొని యేసయ్యని ఎదుర్కోవాలి. ఇది క్రైస్తవుడికున్న గొప్ప నిరీక్షణ. మనందరి పాటు, మనందరి ప్రయాస, మనందరి ఉపవాసాలు, మనందరి ఇదిగో మందిరాలు కట్టడం, మేము సమర్పించుకోవటం, మీరు పెద్ద ముసుగులు వేసుకునే దాకా రావటం, దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటంటే ఇది హల్లెలూయా, ఇది ఇక ఇది తప్ప మనకి వేరొకటి లేదు. ఏండి, మీకు ఎవరన్నా కానీ ఇదిగో పలానా వసంత మందిరానికి రండి మీకు 10 కేజీలు బంగారం ఇస్తారని ఎవరైనా చెప్పారా? నేను కానీ చెప్పారా? ఎవరైనా చెప్పారు? జాంతాజ్ చెప్పాడా? ఎవరైనా చెప్పారు? ఎవరు చెప్పాల? ఎవరు చెప్ప మీరందరూ ఎందుకు వచ్చారు? పరలోకానికి వెళ్ళాలయ్యా. హల్లెలూయా, చెప్పండి. ఆడికి వెళ్ళాలంట పరలోకానికి. అయ్యా, మేమే కేజీ బంగారం ఇస్తామని పిల్లల. కొంతమంది అంటారు, ఏంటి మీ చర్చికి ఇల్లు కట్టి పెడతారా? మీ చర్చికి వస్తే దుప్పట్లు ఇస్తారా? మీ చర్చికి వస్తే చీరలు ఇస్తారా? మీ చర్చికి వస్తే బిళ్ళలు ఇస్తారా? ఏంటి, ఎవరు లేరట్టుకుంటా చెబుతారు. కలవర టెంపుల్ పెట్టారు కదా సతీష్ గారు. ఇంకా వాళ్ళు కానుకే వస్తారులా, ఇంటింటికి వ్యాన్ వస్తుంది, తీసుకెళ్తే టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు. ఇక ఆడ తెర మీద బొమ్మ ఆడుతుంది, ఆ బొమ్మ చూసుకొని కాసేపు నిద్రపోయి మరలా వ్యాన్ వస్తుంది, తీసుకెళ్తారు, ఇక వచ్చేస్తారు. అది ప్రార్థన. ఇక దాని బదులు సినిమా హాల్కి వెళ్ళి వస్తే సరిపోతుంది కదా, అది ప్రార్థన. దేవుని నియమం ఏంటి? దేవుని కట్టడేంటి? నీ విశ్రాంతి దినాన తప్పనిసరిగా దేవుని మందిరానికి వెళ్ళాలి, నీ బలులు అర్పించాలి, నీ ప్రతిష్ఠ బలులు అర్పించాలి. ఎన్నో నియమాలు పెడితే ఈ నియమాలన్నిటినీ తొంగలో తొక్కేసి ఈ రోజున మానవాని యొక్క నియమం ప్రకారం నడుస్తున్నారు. చాలా ఊరుల్లో భయంకరంగా ఆయన కనపడితే ఎంటబడి రాళ్ళు విసిరేశారు. దైవజనులు నేసన్న గారు చూడండి, సంఘాలు కడుతున్నాడు, ఇద్దరిద్దరు సేవకులు పెడతాడు. యేసు ప్రభు ఎలాగ చేశాడో యేసన్న గారు అలా చేశాడు. ఇది బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నియమించినటువంటి అపోస్తుల పరిచర్య. దేవునికి స్తోత్రం. నేను మీకు వస్తే కప్పు కాఫీ ఇవ్వను, కనీసం కూర్చోమని కుర్చీ వేయను, మీకోసం ఏమీ కూడా చేయను, మీరే చేసి వెళ్తారు. అంతా వచ్చి దశంభాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, మీరే అన్నీ చేస్తారు. చూడండి, ఇది దేవుని నియమం. చెప్పండి, ఏంటిది? ఇది దేవుని నియమం. ఈ రోజున అనవసర చెత్త ప్రజలు కొంతమంది ఈ లోకపు లాభాలను, ఈ లోకపు ఆశలను కోరుకొని ఒక విలువైన పరిచర్యలో వారు ఒదిగి దేవుని రాజ్యాన్ని సిద్ధపడకుండా ఈ లోకంలో ఆశలు, కోరికలు అన్నీ నెరవేర్చుకోవటం కోసం అది ఒక ప్రార్థనేనని వెళ్ళి వాళ్ళ జీవితాలు కట్టబడకుండా పాడు చేసుకుంటూ జీవితం అంతా సర్వనాశనం చేసుకుంటున్నారు. పరలోక రాజ్యానికి ఎలా సిద్ధపడతారు? ఒకసారి ఆలోచించండి. పరలోక రాజ్యానికి ఎలా సిద్ధపడతారు? ఎవరు సిద్ధపరుస్తారు? నీ ఇంటికి సేవకుడు రావాలి, నీ బాధలు కనుక్కోవాలి, నీ కన్నీళ్లు చూడాలి, నీ కోసం ప్రార్థించాలి, నీ రోగంలో ఉన్నప్పుడు నేను లేపాలి, నువ్వు ఆదివారం వచ్చినప్పుడు నువ్వు వాక్యం చెప్పి బలపరచాలి, నేను ధైర్యపరచాలి. ఇవన్నీ పరిచర్య ధర్మం కదా. ఈ రోజున చాలా మంది గుడ్డితనంలో పడిపోయి అదొక పాతాళానికి సాతాను ఈడ్చుకుపోతున్నాడు. ఎలాగో తెలుసా? వెలుగుదూత వేషం వేసి అనేకుల సేవకుల్లో కూడా ఉన్నాడు, అనేకులు విశ్వాసుల్లో కూడా ఉన్నాడు. మన గుంటకల్లో ఒక చర్చి ఉందంట, ఎక్కడికి వెళ్ళిన విసిరింగ్ వెళ్తే చెబుతున్నారు. వెళ్తాడు, మొత్తం మీద నీ కాడ డబ్బు ఉందని, ఉద్యోగం ఉందని అన్ని చూస్తాడు. గత రాత్రి దర్శనం వచ్చింది, నువ్వు 1,00,000 రూపాయలు తీసుకురావాలి, లేకపోతే నీకు ఇంట్లో పెద్ద సర్పం వస్తుంది, నిన్ను ముట్టడి వేస్తుంది, ఇది తప్పక జరుగుతుంది, ఇది ప్రవచనం అంటాడంట.
సేవకుడు ఇలా చెప్తాడా? ఇలా చెప్తాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దగ్గరలోనే ఏంటి ఇలా చెప్తాడా? వెళ్ళి ఆ భార్య భర్తలకి ఏంటి ఆ భర్త మీద చెప్పిన విషయాలు ఏంటి ఆ భర్త మీద చెప్పిన విషయాలు ఒకళ్ళ తేలికను ఒకళ్ళు చెప్పి వాళ్ళిద్దరు ఏంటి మధ్య చుచ్చు పెట్టి భయంకర మంట రేపి ఏంటి ఆ దేవుడు ఇలా చెప్పమన్నాడు ఏంటి అదొక దురాత్మ సేవకుల్లో కూడా పనిచేస్తుంది. ఈ రోజున గుర్తుపట్టాలి. చాలా మంది ప్రవక్తులని ప్రవక్తీలమని ఏంటి తెల్ల వస్త్రాలు కట్టుకొని తెల్లటి చీరలు కట్టుకొని వచ్చి మబ్బి పెడుతుంటే సత్యాలను విడిచిపెట్టి నిజమైన బోధలను విడిచిపెట్టి ఈ రోజున అనేకమైన తప్పుడు వ్యవహారాల్లో తిరుగుతూ జీవితాలంతా వినాశనాన్ని తెచ్చుకుంటున్నారు. ఈ క్రైస్తవులు చాలా మందికి బుర్ర ఏమైపోతుందో అర్థం కావట్లేదండి. బతిమలాడుకుంటాం, విజిటింగ్కి వెళ్ళి మీకు దండం పెడతాం, చర్చికి రండి, అసలైంది నిజమైంది ఇది అని చెబుతుంటే అసలు ఒక్కొక్క చర్చికి వెళ్తే ఆ చర్చి నియమాలు చూస్తే పాటలే ఇక వాక్యం లేదు. పాటలే పాటలు. ఇప్పుడు ఆ అబ్బాయి ఇద్దరు వచ్చి పాడతారు, ఆ పిల్ల వస్తుంది టిక్కి అని ఇంత పొడుగును పూలు తగిలించి వస్తుంది, చెప్పులు కూడా ఏడదు, ఇక ఎత్తుకుంటుంది. ఇక పాటల కచేరీలో రోడ్ల మీద పాడుకుంటూ వెళ్తుంటారు తెలుసా, అదిరింది మామ అనుకుంటా, అలాగ పాడుతుంది. ఇక ఆ పాటలో దైవత్వం కానీ ఆ పాటలో దేవునిత్వం కానీ ఏ కోశాన్ని కనిపించదు. నేను దాదాపు 2-3 పెళ్ళిళ్ళలో చూశాను. ఇంకా పాటలే పాటలు. ఆ పాటలు కూడా డ్యూటీలు వాళ్ళు రావాలా, మళ్ళీ వాళ్ళు చెప్పబోతే వాళ్ళు భయంకరంగా రివర్స్ ఆడ ఇక ప్రతి వాళ్ళకి ఆ చర్చిలో ఇక అప్పచెప్పేసి ఉంటాడు. ఇక వాళ్ళు అక్కడి నుంచి పోకూడదని. ఇదిగో నువ్వు 10 మందికి ఆ పాటలు పాడి బోధించాలి, నువ్వు ఈ 10 మందికి పాటలు పాడి బోధించాలి. ఈ పాస్టర్ ఇంట్లో కూర్చొని తింటా కూర్చుంటాడు. ఇక ఈమెమో ఆ మీద పాస్టర్ అమ్మ, ఈయనేమో ఆయన మీద పాస్టరు, ఆయనేమో ఈయన పాస్టరు. ఇక కొద్ది కాలానికి నువ్వేంటో నాకు చెప్పేదని తిరగబడతాడు. నువ్వు విశ్వాసమేరా అంటాడు. ప్రత్యేకత ఏది? ప్రతిష్టత ఏది? వైరాగ్యత ఏది? లేకపోతే ఏరుబాటు మీ మీద ఒక ప్రత్యేకించబడిన సేవకుడు మీ ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి వాడే వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రియ సహోదరి సహోదరులు ఎంత అన్యాయం అంటే మన చర్చిలో ఉన్నటువంటి పిల్లల్ని ఈ మధ్య మన చర్చిలోంచి కొందరు వెళ్ళి ఇంటికి వెళ్ళి మా చర్చికి రండి బాగా చదువుతున్నారు అని చెబుతుంటే ఈ బుర్ర తక్కువ వాళ్ళు అని చెప్పాలి. అయ్యా మా సేవకులు సమర్పించుకున్న వాళ్ళు ప్రేయర్ఫుల్ ఉంది, బాగుంది, భోజనం పెడతాము రండి, మీటింగ్లు జరుగుతున్నాయి, మీకు ఏం కావాలంటే అది పెడతారు, వాక్యం బాగా చెబుతున్నారంటే ఈ ఆ గంగిరెద్దు చెబితే వెళ్ళింది. మనం పోయి అడిగితే గొడవలు. అది వాళ్ళు విశ్వాసం కానీ మనం అటుగాని తీసుకొస్తే వాళ్ళు దొమ్మెత్తి రారా? మన విశ్వాసులకు బుర్ర ఉందా? కొంచెమన్నా మనకుందా? ఉపదేశపు అనుభవాలు తెలియదు, ఉపదేశపు క్రమాలు తెలియదు. వసన్న మినిస్ట్రీస్లో అన్నేళ్ల నుంచి ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ ఒక క్రమ పద్ధతి, ఒక విధానాలు అనేది తెలియటలేదు. నేను తెలియక ఆ ఇంటికి విజిటింగ్కి వెళ్ళి 4 వారాల నుంచి రావట్లేదు, ఏంది అక్కయ్యా అనుకుంటా. ఆయన వచ్చి బాత్యలాడాడు అన్నయ్యా, అందుకే వెళ్తున్నాను. గుడిదానా, బుర్ర తక్కువదానా? సరే నేను కూడా బతిమలాడుతున్నాను రా. హల్లెలూయా. అసలు ఎన్ని మాయోపాయాలు అవన్నీ నిలబడవండి. మీకు విషయం చెప్పనా, సత్యంగా కట్టుకున్న సేవే నిలబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అవన్నీ గాలికి ఎగిరిపోతాయి, అవన్నీ మాకు తెలుసు ఎప్పుడో. ఎందుకంటే ఈ సేవ పరిచర్లు 20 ఏళ్ళకి ఎన్నో చూస్తూ వస్తున్నాం. కనుక బాగా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉందువుగాక. చెప్పండి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండువారులారా దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? దేవుడు మనల్ని పెళ్లి కుమార్తెలుగా మారుస్తూ ఉన్నాడు. అందరూ మోకరిస్తారు ప్రభు సన్నిధిలో. నిలబడి ఉండండి, ఇవాళ నిలబడండి వాక్యానికి అనుసంధానంగా. లేచి నుంచోండి.